మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాల్టి నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. సాగునీరు అందక ఎండిపోయినటువంటి పంటలను, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను పరామర్శిస్తారు. బీఆర్ఎస్ అండగా ఉంటుందని వారికి భరోసా కల్పిస్తారు. తన పర్యటనలో భాగంగా నేడు ఆయన సూర్యాపేట, నల్గొండ, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో పర్యటిస్తారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 3 జిల్లాల్లో పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. ఈరోజు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటించబోతున్నారు. మరికాసేపట్లోనే జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరూపురం మండలం ధరావాసానికి చేరుకుంటారు. ఉదయం 8:30 గంటలకు సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గర నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆ జిల్లాల పర్యటనకు మాజీ సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. కేసీఆర్ పొలంబాట పరిస్థితి 3 జిల్లాల పర్యటన కొనసాగబోతా ఉంది. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడున్నారు. ప్రస్తుతం రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎందుకు పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి కూడా అన్ని వివరాలు సేకరించినటువంటి పరిస్థితి ఉంది. దేవాది నీళ్లు అందుకనే పంటలు ఎండిపోతున్నా కూడా రైతులు చెప్తారు. మరి కాసేపట్లోనే ఉదయం 10:30 గంటల వరకు షెడ్యూల్ ప్రకారం దేవరూపురం ధరావకు చేరుకుంటారు. అక్కడ నేరుగా రైతులతో మాట్లాడి అక్కడి నుంచి సూర్యాపేట జిల్లాకు, నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్ళిన సీఎం కేసీఆర్ ఈ ఎండిపోయిన పంటలను పరిశీలించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎటువంటి ఆరోపణలు, విమర్శలు చేస్తే రైతులతో మాట్లాడిన తర్వాత మీడియాతో చర్చిస్తే సాగునీరు లేక ఎండిపోతున్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చి రైతులకు ధైర్యంగా ఉండేందుకు బీఆర్ఎస్ అధినేత ఈ పర్యటన కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్లో ధైర్యం నింపే లక్ష్యంగా కావచ్చు, ఇతర ఎండిపోయిన పంటలు కావచ్చు, రైతులకు ఎప్పుడు చూసినా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. కానీ ఏమన్నప్పటి కూడా రాజకీయాలు, విమర్శలు ఇట్లా రాజకీయం పబ్బం గడుపుతున్నారు తప్ప పంట పొలాలను పరిశీలించడం కావచ్చు, ఎందుకు ఎండిపోతున్నాయి, సాగునీరు అందించేటువంటి దృష్టి పెట్టడం కావచ్చు, ఇటువంటి చేస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలపై పరికారంలో జనగామ జిల్లా కేసీఆర్ చేరుకోబోతారు. అక్కడి నుంచి నిఘా 10:30 నుంచి వాటి మధ్యలో నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగుతుంది. అక్కడ రైతుతో మాట్లాడిన తర్వాత మళ్ళీ సూర్యాపేట జిల్లా అరవైపల్లి గ్రామానికి తుంగతుర్తి నియోజకవర్గంలో పరిశీలించి అక్కడి నుంచి సూర్యాపేట ఎమ్మెల్యే సమావేశం 2 గంటలకు చేరుకుంటారు. 2 గంటలు భోజనం చేసిన అనంతరం 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. అయితే ప్రెస్ మీట్ లో రైతులతో మాట్లాడిన అంశాలను కేసీఆర్ మీడియా ముందుకు రాష్ట్ర ప్రధానికానికి చెప్పబోతున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు సాగునీరుకి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, రైతుల పంటలు ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు ఎందుకు 3 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పంటలు ఎండిపోతున్నాయి, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి మీడియాతో కేసీఆర్ చెప్పబోతున్నారు. ఈ పంటల పరిశీలనకు సంబంధించి కావచ్చు, ఇంకా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపై కూడా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు, ఇతర పార్టీలకు వెళ్లేటువంటి నేతలపై కూడా స్పందించే అవకాశం అయితే కనబడుతుంది. ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా మాజీ సీఎం కేసీఆర్ ఏం మాట్లాడబోతారు, అసలు ఈ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ కేసీఆర్ జిల్లాల పర్యటనకు సంబంధించి ఏం చెప్పబోతారనే చూసుకుంటే అయితే కొనసాగుతూ మరి కాసేపట్లోనే ధరావాత నాకు చేరుకుంటారు. సునీల్. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.